హలో అండి, బాగున్నారు అందరూ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ లాంగ్ వీడియో. బొప్పాయి అంటే చాలామందికి అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకో తెలుసా? సో నిజం చెప్పాలంటే బొప్పాయిలో ఉండే బెనిఫిట్స్ అన్నీ కాదండి. బట్ దీన్ని ఎక్కువగా తీసుకోకూడదు. ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. ఎంత హెల్దీ ఫుడ్ అయినా సరే, ఎంత హెల్దీ ఫ్రూటీ అయినా సరే, దాన్ని యొక్క మోతాదులో మాత్రమే తింటే మంచిది. ఎక్కువగా ఏది తినకూడదు, ఎక్కువగా ఏదానికి అలవాటు కాకూడదు. నాకేం పప్పాయ కట్ చేసేది ఏం పెద్ద రాదులేండి. ఏదో వచ్చిన కాడికి నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. ఒక 2-3 డేస్ నుంచి అయితే పప్పాయ అయితే తింటున్నాను. బట్ ఇది దొరికినప్పుడు మాత్రమే తినాలా, బట్ ఎప్పుడంటే అప్పుడు తినకూడదు. డైలీ తిన్నా కూడా చాలా డేంజర్. అప్పుడప్పుడు మాత్రమే తినండి. సో చూసారా, ఫైనల్గా అయితే ఇలా నీట్గా కట్ చేశాను. ఇది కట్ చేసేసా నాకు టైం అయితే చాలానే పట్టిందిలేండి. సీడ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో దీని సీడ్స్ అయితే నేను తీసి ఎత్తి పెట్టాను చెట్టు వేద్దామని. చూద్దాం ఏమవుతుందో, చెట్టు వేస్తామో లేదో. లైక్ దట్ ఇక్కడ ఎలుకలు వేరే ఉన్నాయి కదా. నిజం చెప్పాలంటే చూసేకి ఇట్లుంది కానీ అస్సలు స్వీటే లేదండి. సో కొంచెం స్వీట్ అస్సలు లేదు, సప్పగా ఉంది. ఈ క్యాబేజీ ఇవైతే మేము ఈరోజు అయితే వేరే వాళ్ళకు కొంతమందికి అయితే ఇస్తున్నాము. అది ఎవరికి ఇస్తున్నామో, ఎందుకు ఇస్తున్నామో తెలియాలంటే ప్లీజ్ లాస్ట్ వరకు వీడియో చూడండి. ఏదో నాకు తోచిన ఉడత సాయం అయితే చేస్తున్నాము. సో క్యాబేజ్ అయితే నేను ఆల్రెడీ తెచ్చి సంతలో అయితే తీసుకొని వచ్చి దీన్ని అంతా క్లీన్ చేసి ప్రాసెస్ అంతా తీసుకొని ఈరోజు సంచిలో అయితే వేసుకుంటున్నాము. సో మనం బ్రతకడమే కాదండి, ఏదో మనకు తోచిన సాయం అయితే ఇలా చేస్తూ ఉండాలి. మా పప్పీస్ చూడండి అలాగే చూస్తున్నాయి, ఏదో ఇంట్రెస్ట్గా చూస్తున్నాయి. వీళ్ళు ఏదో చేస్తున్నారా అని చూస్తున్నాయి. సో ఉడత సాయం అయితే మేము కూడా చేస్తున్నాము. మాకే లేదనుకుంటే మళ్ళీ మీరేం సాయం, మీకే లేదంటే మీరేం సాయం అనుకోవద్దు. ఏదో మాకు తోచిన కాడికి అప్పుడప్పుడు ఇలా సేవలు చేస్తుంటాము. ఇట్లా క్యాబేజీ అంతా ఒక దాంట్లో వేసుకున్నాము. సో ఈ రైస్ అయితే వేరే వాళ్ళకైతే తీసుకొని వెళ్తున్నాము. సో అందుకని బాక్స్లో అయితే రైసు కూర చేసింది దాంట్లో అయితే వేసి పెంచాను. ఇదైతే ఇందాక పొద్దున కట్ చేసిన పప్పాయ అయితే ఉంది కదా, ఒక పీస్ అయితే మిగిలింది, అది కూడా తీసుకొని వెళ్తున్నాము. సో చూసారా, చాలా వెయిట్ ఉంది బ్యాగు. పర్వాలేదు, బట్ వెయిట్ ఉన్నా కూడా ఏం కాదు, తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇది తీసుకొని వెళ్ళిన తర్వాత చూసారా, క్యాబేజీ అయితే సో చాలా వెయిట్ ఉంటుంది. తెలిసిందే కదా, క్యాబేజీ, క్యారెట్ ఇవి భూమిలో పండే ఏవైనా దుంపలు చాలా వెయిట్ ఉంటాయి. సో ఇవి తీగలకి పాకుకుంటూ వెళ్ళి ఇంత లావుగా అవుతాయి కదా, వెరీ గ్రేట్. సో ఇక్కడ క్యాబేజ్ అయితే మేము డొనేట్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నాము. అది ఎక్కడికి తీసుకెళ్తున్నాం, ఎవరికి తీసుకెళ్తున్నాం, ఎందుకు తీసుకెళ్తున్నాం తెలియాలంటే ప్లీజ్ వాచ్ ద వీడియో. ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది, ఏంటి కథ, ఏంటి ఇదంతా అని చెప్పేసి. లేదంటే మీకేం అస్సలు అర్థమే కాదు. నాకేం స్కూటీ రాదులేండి, జస్ట్ ఊరికే అలా ఫోజ్ అయితే ఇస్తున్నాను. సో రాదు, ఒకవేళ వచ్చినా కూడా ఈ ట్రాఫిక్లో ఇక్కడ నడపాలంటే చాలా అంటే చాలా కష్టం. సో ఇక్కడైతే పప్పీస్ అయితే చూడండి, మేము ఎక్కడికి వెళ్ళినా పప్పీస్ అయితే తీసుకొని వెళ్తామండి. సో ఈ పప్పీస్ని అయితే తీసుకెళ్ళి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో పెట్టేసి మళ్ళీ ఇంకా స్టడీ నుంచి వచ్చేటప్పుడు అయితే దీన్ని మళ్ళీ పికప్ చేసుకొని వస్తుంటాము. సో మేము ఇద్దరం వెళ్ళిపోతే ఇవి ఇంట్లో ఒక్కటి ఉండలేవని చెప్పేసి ఇలా అయితే తీసుకెళ్తూ ఉంటాము. సో అబ్బబ్బబ్బబ్బా, ఇవి చూసి ముందర పెట్టుకొని బైక్లో తీసుకెళ్తే ఇవి అలాగే ఉంటాయి కదలకోకుండా. ఇంకా వీటికి కూడా బాగా అలవాటు అయిపోయింది. మేము ఊరికే బండి సౌండ్ వచ్చిందంటే చాలు ఇవి కూడా ముందే పరిగెత్తుకొని వెళ్ళి బండిలోకి ఎక్కుతుంటాయి. సో వీటికి కూడా బాగా అలవాటు అయిపోయింది బైక్. బట్ ఏదైనా సరే మితంగానే ఉండాలి. ఇంకైతే చూడేసారా, ఇదైతే ఎలా పడుకునిందో. ఇంకైతే మేమైతే వెళ్తున్నాము అక్కడికి, రండి వెళ్దాము, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి. సో ఇక్కడైతే మేమైతే ఈ ప్లేస్కి అయితే వచ్చేసామండి. చూసారా, మా హస్బెండ్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాడు. సో అక్కడి నుంచి ఇక్కడి వరకు జర్నీ వేసుకొని వచ్చేసరికి మాకు ఒక 4-5 అవర్స్ పడుతుంది.
ఎందుకంటే ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది కదా. ఇంకా మీకు తెలిసిందే కదా బెంగళూరు అంటే ట్రాఫిక్ అంటే బెంగళూరు. సో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉండే. ఇంకా ఇదే అనమాట, ఒక పక్క ఎత్తైన బిల్డింగు, ఇంకొక పక్క చిన్న గుడిసెలు అనమాట. సో ఒక పక్క కోటీశ్వర్లు, ఒక పక్క పేదరికం అన్నట్టు ఉండే. అయితే మేము బైక్ అక్కడ పెట్టేసుకొని, ఇక్కడ బైక్ వెళ్ళేదానికి రూట్ లేదు. ఇంక అందుకని ఇక్కడ నుంచి అయితే నడుచుకొని వస్తామన్నమాట. ఇట్లా నడుచుకొని వస్తాం. నేను ఇక్కడికి రోజు ఇలాగే నడుచుకొని వస్తాం మేము సాయంత్రం పూట. సో ఇలా ఉందండి, చూసారా. ఇంకా ఇదంతా నడుచుకొని వెళ్తున్నాము. ఇదే అనమాట నేను రోజు డైలీ ట్యూషన్ చెప్పేకి వచ్చే ప్లేస్ ఇదే అనమాట. అక్కడి నుంచి నేను ఇంత ప్రయాణం చేసి, ఇంత ప్రయాసపడి వచ్చి చెప్పేదంటే ఓన్లీ కేవలం వీళ్ళ కోసమే అనమాట. పేదరికం జయించాలంటే చదువు అనేది ఖచ్చితంగా అవసరమే అనమాట. నాకు మా అటు సైడే చాలా జాబ్స్ ఉండే, బట్ ఏమంటే పేదరికంతో ఉన్న వాళ్ళకి చదువు చెప్తే బట్ వాళ్ళు ఉన్నత స్థాయికి ఖచ్చితంగా వస్తారన్న ఇదితోనే పేదరికం పోవాలంటే ఖచ్చితంగా చదువుకోవాలండి. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఎన్నదే అనమాట. పేదరికం పోవాలంటే చదువు అనేది ఈ కాలంలో, ప్రస్తుత కాలంలో చాలా అవసరము. అందుకోసమే నేను ఎంతో ప్రయాసపడి 4 గంటలు జర్నీ చేసి ఇక్కడ ప్లేస్కి అయితే చేరుకుంటాను. మా ఆయన నేను ఇద్దరం అయితే డైలీ వస్తాము ఇక్కడ క్లాసెస్ చెప్పేకి. సో ఇదే అనమాట. ఇక్కడ ఉండే ఈ గుడిసెలు ఉన్నాయి కదా, ఈ గుడిసెలు మొత్తం ఉండే పిల్లలకి ట్యూషన్ చెప్పేకైతే వెళ్తున్నాను అనమాట. ఈ ప్లే గ్రౌండ్ అయితే సాయంత్రం పూట పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఇంకా టైం మధ్యాహ్నం కాబట్టి మేము ఎర్లీగానే వెళ్ళిపోయాము, తొందరగా అయితే వెళ్ళిపోయాము. ఇదైతే నేను వచ్చిన వెంటనే ఇక్కడ అన్నీ రాసి పెట్టింది, అది ఇంతకుముందు రాసింది వీడియో. సో ఇక్కడైతే మేము వచ్చేసామన్నమాట క్యాబేజ్ అయితే తీసుకొని. సో కీ అయితే ఎలాగో మా దగ్గరే ఉంటుంది, ఇంకా కీ తీసుకొని లోపలికి వస్తాము. ఇక్కడ మా ఆయన అయితే నేమ్స్ అయితే కరెక్ట్గా రాస్తున్నాడు. ఇంతకుముందు మేము కొత్తగా వస్తున్నాం కదా, సో అందుకని చెప్పేసి నేము ఎలా అంటే అలా రాసేసాము. సో దీన్ని అయితే మా ఆయన ఒక ఆర్డర్లో అయితే రాస్తున్నాడు నీట్గా. ఇట్లుంది అంది పరిస్థితి. సో ఇంకా మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మాకైతే ఇంత టైం అయితే పట్టిందనమాట. అప్పుడు ఇప్పుడు ఇలా పడుతుంటుంది టైము. సో మేమైతే ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత క్లాసు అంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ వెళ్ళేటప్పుడు అయితే క్యాబేజ్ అయితే పంచుతున్నాను. సో ఒక్కొక్క పిల్లోళ్ళకి ఒక్కొక్కసారి ఇస్తున్నాను నేను, ఎందుకంటే ఇంకా చాలామందికి ఇచ్చానండి. చాలా అంటే ఇంకా కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చారు క్లాసులకి, వాళ్ళకు కూడా అయితే ఇచ్చాను. అయితే వీడియో అయితే తీయలేదన్నమాట. సో ఫస్ట్ వీళ్ళకి ఇంకా స్టడీ అయిపోయింది అనేటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు అయితే ఇచ్చాను అందరికీ, ఎందుకంటే మళ్ళీ స్టడీ డిస్టర్బెన్స్ అవ్వకూడదని స్టడీ అయిపోయినాకైతే ఇచ్చాను అనమాట. ఇంకా చాలామందికి ఇచ్చాను. చూసారా చిన్న క్యాబేజీ గడ్డకి వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఎలా వెదిగిపోతుందో. సో అందుకని చెప్పేసి ఏదైనా సరే చూసారా క్యాబేజ్ అయితే ఇంకా ఉండే, ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఇంకా చాలామందికి అయితే ఇచ్చేసానండి. సో క్లాస్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా, క్లాస్ అయిపోయిన వాళ్ళకి కూడా ఇచ్చాను. బట్ కొందరు వీడియో తీసే కుదరలేదు, ఇంకా అందే అనమాట. ఇది సాయంత్రం అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఫస్ట్ టైం అనమాట ఇంతలాగా మంచి వర్షం పడడం. సో క్లాస్ రూమ్ అంతా గందరగోళంగా అవుతుంది. పిల్లలు క్లాస్ వేరే అయిపోయింది, తొందరగా అయిపోయింది. ఇంకా ఈరోజు ఏమంటే ఎర్లీగానే క్లాస్ ముగించేసాము. తొందరగా వర్షం పడుతుంది, ఇంటికి వెళ్ళిపోవాలి త్వరగా అనేసి. సో క్లాస్ ఎండ్ అయిపోయే సైడ్కి ఇంకా పిల్లలు అయితే ఇంకా వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు క్లాసులోంచి. సో చూసారా ఫుల్ వర్షం వస్తుంది మంచిగా. ఇక్కడే అనమాట ఎన్నో అవధులు దాటుకొని ఇక్కడికైతే నేను ట్యూషన్ చెప్పేకి వస్తుంటాను. సో ఇదే అనమాట క్లాస్ రూమ్ ఇలా ఉండే. ఇంకా రేపు మేము ఇంటికి వెళ్ళే దారిలో ఈ కుక్క కనిపించింది, భలే విచిత్రంగా ఉందని వీడియో తీశాను. చూసారా మనిషి అంత ఎత్తు ఉండే. ఇదైతే బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అనమాట. ఇలాంటి ఫ్లవర్స్ పెట్టుకుంటే హైలైట్ ఉంటుంది. సన్న కనకాంబరాలు అంటాం కదా, సో ఆ రేంజ్లో ఉన్నాయి ఫ్లవర్స్, గుత్తులుగా భలే నచ్చింది నాకు.
అందుకే ఒక వీడియో తీయాలనిపించింది, ఈ వీడియో తీశాను. ఇంకా మేము వచ్చే రూట్లో ఇక్కడ ఏదో జాతర అయితే జరుగుతుందండి. జాతర అందరూ చాలామంది, మేము వచ్చే రూట్లో ఇక్కడైతే జాతర అయితే జరుగుతుంది. సో అందుకని మా పప్పీస్ వేరే ముందర ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం బాగా డిస్టర్బెన్స్ చేస్తున్నాయని చెప్పేసి మేము ఇంకా ఫుల్ ట్రాఫిక్ వేరే ఉండే జాతరను లేదు ఏదో అలా చేస్తున్నారు. సో ఇదే అనమాట. ఇంకా అక్కడైతే అన్నం పెట్టారు. అన్నం పెడితే ఇంకా మా హస్బెండ్ అయితే అన్నం తెచ్చుకొని తింటున్నాడు అనమాట. అదే పెరుగు అన్నం ఉంటుంది కదా, అన్నం అయితే పెడుతున్నారు. సో అన్నం అయితే తిన్నారనమాట మా ఆయన. సో ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చింది అని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి, ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టే నా వీడియోస్కి ఎంకరేజ్ అనమాట.